ఈరోజు మా ఇంట్లో బొబ్బట్టు చేస్తున్నా. ఎలా చేయాలో చూసుకుంటాను. ఇంగ్రీడియంట్స్ ఏంటి అనుకుంటున్నారా? ఇంగ్రీడియంట్స్ ఇక్కడే ఉన్నాయి. ఫస్ట్ అయితే మనం 1 అవర్ పాటు సోప్ చేసుకున్న శనగపప్పులో బెల్లం వేసి పాకం వచ్చేదాకా ఉరగబెట్టుకోవాలి. ఇలా రౌండ్ షేప్లో చేసుకోవాలి. అండ్ ఇప్పుడు గోధుమ ఇంకా మైదా పిండి వేసి కొంచెం పసుపు, సాల్ట్, వాటర్, ఆయిల్ వేసుకొని ఇవి కూడా రౌండ్ షేప్లో చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం చేసుకున్న గోధుమ పిండి మైదా పిండి ఉంది కదా, దెన్ దాన్ని ఇలా కొంచెం లైక్ ప్లేట్ షేప్లో చేసి ఈ బాల్స్ అనేవి దాంట్లో పెట్టుకొని లేయర్గా ఫామ్ చేసుకున్నాక మొత్తం ఒకే దగ్గర రావాలి. మనకి అది బ్రౌన్ కలర్ ఏదైతే ఉందో అదైతే బయటికి కనబడకూడదు. దాన్ని అయితే లోపల దాచిపెట్టాను. నేనైతే ఇక్కడ దొంగలాగా పక్కన తీసుకొని తింటున్నాను అనమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంది అసలు. అండ్ ఇప్పుడు మనం ఒక చిన్న డ్యాన్స్ వేద్దాం. ఈ డ్యాన్స్ పేరు కనుక మీకు తెలుసుంటే అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ లైక్ షేర్ కూడా చేసింది. చూడండి డ్యాన్స్. ఐ థింక్ ఈ డ్యాన్స్ అందరికీ తెలిసి ఉంటుంది. నేనైతే ఒక చిన్న క్లూ ఇస్తా. ఆ క్లూ ఏంటంటే ఇదొక ఫోక్ సాంగ్. ఈ ఫోక్ సాంగ్స్ అంటే అందరికీ తెలిసి ఉంటాయి మ్యాక్సిమం. అయితే ఇదైతే ఇప్పుడు ఇది కొత్తగా వచ్చింది అనమాట. బట్ ఈ పాట అయితే నాకు ఫేవరెట్ అని చెప్పొచ్చు. అండ్ మీరు మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పుడు మన బాల్స్ అయితే రెడీ అవుతుంది. ఇప్పుడు ఇలాంటి ఒక కవర్ తీసుకొని దాంట్లో ఆ బాల్స్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేసుకొని మొత్తం ఆ బాల్స్ తీసుకున్నాక పైన ఒక కవర్ పెట్టేసి, లేకపోతే ఆ కవర్ పెట్టుకుని అదే పెట్టుకొని ఇలా రౌండ్ చేతితో వద్దుతూ రౌండ్ షేప్లో అయితే చూసారా ఎంత బాగా వచ్చిందో రౌండ్ షేపు. ఇలా రౌండ్ షేప్లోకి బాగా చేసుకోవాలి. అండ్ గట్టిగా పిండితే మళ్ళీ అది పేపర్ కవర్ కట్టుకోవాలి జాగ్రత్త. అండ్ ఇప్పుడైతే అది ప్యాన్ మీద బాగా కాల్చాలి. బాగా కాల్చాలంటే మొత్తం మాడిపోయేంత వరకు కాదనమాట. అండ్ పైన కొంచెం గీ కూడా వేసుకొని కాల్చాలి. ఇప్పుడు చూసారా ఇలా అయితే కాల్చలేదు.